హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు, గోధుమ రవ్వతో ఇడ్లీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు. వీటిని మంచిగా నీళ్లు పోసేసి 2 సార్లు కడిగేసుకుందామండి. ఇలా కడిగేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. పక్కన పెట్టుకుందామండి. ఈలోగా దీనికి ఒక తాలింపు రెడీ చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం ఇంగువ, మినపప్పు మనకి చక్కగా వేగిపోవాలండి మంచిగాను. పప్పు మంచిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక టీ స్పూన్ తురిమి పెట్టుకున్న అల్లం. అల్లం కూడా మనకి పచ్చివాసన పోయేటట్టుగా నూనెలో వేపుకుందాము. ఇదంతా చక్కగా వేగిందండి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి తీసుకున్నాము. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. క్యారెట్ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. కొంచెం మగ్గితేనే చాలనమాట. చూసారు కదా! క్యారెట్ మనకి కొంచెం మగ్గింది. ఇప్పుడొచ్చి దీంట్లో అరకప్పు బన్సీ రవ్వ, గోధుమ రవ్వ సన్నగా ఉంటుంది కదా! అది తీసుకుందాము. ఒక కప్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి అరకప్పు వచ్చేసి గోధుమ రవ్వండి. మీరు ఈ ప్లేస్‌లో కావాలంటే బొంబాయి రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు. రవ్వ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము రవ్వ. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని, కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని, స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత చూద్దాము. మనకి పప్పులు చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఒక పచ్చిమిర్చి తీసుకుందామండి. తర్వాత పావు కప్పు దాకా నీళ్లు పోసుకొని దీన్ని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొచ్చుకుందాము. మిక్సీ పట్టుకొచ్చుకున్న తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు. చూసారు కదా! ఎంత స్మూత్‌గా ఉందో. ఇలా ఉండాలనమాట. ఎక్కడ పలుకుగా కానీ అలా లేకుండా. ఇప్పుడు దీన్ని మనం విస్కర్ పెట్టి ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందామండి ఒక నిమిషం పాటు. ఎందుకంటే దీనిలో మనం వంట సోడా ఏమీ వేయట్లేదనమాట. ఇలా ఫాస్ట్ బీట్ చేసినట్టే కలుపుకుంటే ఏంటంటే మనకి ఇడ్లీ గట్టిగా అనేది లేకుండా సాఫ్ట్‌గా ఉంటుందండి. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి. వంట సోడా కొంచెం ఒక చిటికెడు వంట సోడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వని కూడా మనం దీంతో పాటు కలిపేసుకుందామండి పిండిలో వేసుకొని. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఎక్కడ ఉండలు కానీ ఏమి లేకుండా చక్కగా కలుపుకుందాం. విస్కర్‌తో అనుకోండి మనకి పిండంతా ఈవెన్‌గా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. రవ్వ నానుతుందండి మనకి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. రవ్వ చక్కగా నానిపోయిందండి మనకి. ఇంక దీనిలో నీళ్ళు కానీ ఏమి వేసుకోవద్దు. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది.
మీకు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రం వేసుకోండి. ఇక్కడ నేనేమి యాడ్ చేయలేదు. కరెక్ట్‌గా ఉందండి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాము. నెయ్యి కానీ, నూనె కానీ ఏదైనా గానీ అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో పిండి వేసుకుందాం. మరీ పైదాకా కాకుండా కొంచెం ఖాళీగా వేసుకుందాం. ఉడికేటప్పటికల్లా మనకి పైదాకా వచ్చేస్తుంది. చాలా హెల్తీ రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి, అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది. ఇలా వేసేసుకొని దీన్ని ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసేసి ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వండుకున్నామంటే కరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా! చక్కగా ఉడికింది. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత తీసుకుందామండి. అతుక్కోవట్లేదు చక్కగా వచ్చేసింది. మీకు కావాలంటే ఇక్కడ వంట సోడా వేసుకోవచ్చు. ఈరోజు నేను వంట సోడా వేయలేదండి. దానికోసమే మనం మంచిగా ఫాస్ట్ బీట్ చేసి తీసుకున్నాము. చూసారు కదా! ఇడ్లీ చక్కగా సాఫ్ట్‌గా వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. టొమాటో, కొత్తిమీర చట్నీ చేశానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావున్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చాలా సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.